వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయం నందు బుధవారం సేవలపురం మండలం పోట్లూరు గ్రామానికి చెందిన సుమారు 70 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పార్టీలో చేరిన వారికి పసుపు కండవాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జీవి నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్లు ఆయా కుటుంబాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. అలాగే తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, బండారు అంజయ్య వార్డు మెంబరు వాళ్ళందరూ కూడా పార్టీలో చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు మొత్తం సుమారు వడ్ర సంఘాల నుండి సుమారు 50 కుటుంబాలు పార్టీలో చేరారు. ఎస్సీ కాలనీలో కొంతమంది పార్టీలో చేరారు. అట్లాగే గ్రామంలో పోట్లూరు వీరాంజీ, పోట్లూరి రాయుడు, సూరిబాబు, ఇట్లా మొత్తం బీసీ కాలనీ నుండి 22 మంది ఈరోజు పార్టీలో చేరినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి, నాయి బ్రాహ్మణులు, బీసీల నుండి నాయి బ్రాహ్మణ కుటుంబాలు వీళ్ళందరూ చేరినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. నాయి బ్రాహ్మణులు, వడేరాజులు, అలాగే ఎస్సీ కాలనీ నుండి ఈరోజు పార్టీలో చేరడం ఎంతో అభినందనీయం. తప్పనిసరిగా ఈరోజు ఎన్డీఏ పాలన, చంద్రబాబు గారి పాలన చూసి సూపర్ 6 పథకాలు సూపర్గా అమలు చేశారు. గత ప్రభుత్వం దోపిడీ చేసి పేదలకు ఇళ్ళు ఇవ్వలేదు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. 5 ఏళ్ళు వైసీపీ పాలనలో ప్రజల్ని మోసం చేసిన పాలన చూశారు. మరి ఈరోజు చంద్రబాబు గారి పాలనలో జరిగే అభివృద్ధి, 3000 పెన్షన్ 4000 చూశారు. 3 సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం, అన్నదాత సుఖీభవ, రైతులకి 20,000 రూపాయలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మరి సూపర్ 6 పథకాలని బాగా అమలు చేసినందుకు మరి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మీరు పార్టీలో చేరటం, చంద్రబాబు గారి పాలన బాగుంది, మరి మేము కూడా అభివృద్ధిలో భాగస్వామి అవుతామని ఈరోజు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. అందరూ కలిసి పనిచేద్దాం. పాత కొత్త తేడా లేకుండా, విభేదాలు లేకుండా మీ అందరూ కలిసి పనిచేయాలని చెప్పేసి నేను కోరుతున్నా.